ఈ రోమాపత్రిక 3వ అధ్యాయంలో 20వ వచనం నుండి మనం చదివాం. 20వ వచనం నుండి 31వ వచనం లోపు చాలా సంగతులు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. అయితే ఇక్కడ 20వ వచనం, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఈ ప్యాసేజ్లో నీతిని గురించి రాయబడింది. ఈ ప్యాసేజ్లో నీతిని గురించి చెప్పబడుతుంది. మానవుడు నీతిని ఎలాగ పొందుతాడు అని, అలాగా నీతి విషయాన్ని గురించి ఇక్కడ చెప్పబడుతుంది. 21వ వచనం మనం చూద్దాం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రము ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. మొదటి మాట ఇక్కడ మనం చూస్తాం. ధర్మశాస్త్రమునకు వేరుగా నీతి అనే పదాన్ని చూస్తాం. ధర్మశాస్త్రముకు వేరుగా నీతి బయలుపరచబడుతుంది అని. ఈ మాట మనకేం జ్ఞాపకం చేస్తుంది? ఒక వ్యక్తి నీతిమంతుడు కావడానికి ఈ లోకంలో ధర్మశాస్త్రం లేనప్పుడే కొంతమంది నీతిమంతులుగా దేవుడు గుర్తించినట్లుగా మనం చూడవచ్చు. ఆది కాండంలో మనం చూసినప్పుడు మనం ఎరుగుదము. ఇక్కడ 6వ అధ్యాయంలో 9వ వచనం, ధర్మశాస్త్రం లేనప్పుడు నోవాహును దేవుడు నీతిమంతుడు అని చెప్పాడు. 9వ వచనం, నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. ఇక్కడ నోవాహు నీతిపరుడు అనే మాట చూస్తాం. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రం అప్పటికి వచ్చిందా? భూమి మీదకి ధర్మశాస్త్రం ఇంకా రాలేదు. అయితే ఆది కాండంలో కూడా 15వ అధ్యాయము 6వ వచనంలో అబ్రహాము గురించి, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అనే మాట చూస్తాం. కాబట్టి అబ్రహాము ఈ ఆది కాండం 15వ అధ్యాయంలో అప్పటికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు. కానీ ఆయన గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? నీతిమంతుడని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ నీతి అనేది ధర్మశాస్త్రం వలన కలగదు, ధర్మశాస్త్రమునకు వేరుగా ఉంది. ధర్మశాస్త్రం లేనప్పుడే మనుషులు నీతిమంతులుగా గుర్తించబడ్డారు దేవుని చేత. కాబట్టి ఇదే మాటను మనకు రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవుడు ఇక్కడ మళ్ళీ జ్ఞాపకం చేస్తాడు. రోమాపత్రిక 4వ అధ్యాయం. ఇక్కడ చూడండి ఈ మాట, 4వ అధ్యాయం 2వ వచనం, అబ్రాహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడిన అతనికి అతిశయ కారణం కలుగును, కానీ అది దేవుని ఎదుట కలగదు. అయితే ఇంకా కిందికి వద్దాం. 9వ వచనం, ఈ ధన్యవచనం సున్నతి గలవాని గురించి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గురించి చెప్పబడిందా? అబ్రాహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడి అనుచున్నాం కదా, మంచిది. అది ఏ స్థితి యందు? సున్నతి సంస్కారము లేనప్పుడే. కాబట్టి ఇక్కడ అబ్రహాం తన యొక్క జీవితంలో నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు. ధర్మశాస్త్రమునకు వేరుగా ఉంది నీతి అనే సంగతిని మనం చూస్తున్నాం. కాబట్టి ధర్మశాస్త్రం లేనప్పుడే భూమి మీద వ్యక్తులను నీతిమంతుడుగా గుర్తించాడు. ఆ మాటను మనం చూస్తాం. తర్వాత రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమపత్రిక 3వ అధ్యాయం. ఇక్కడ ఇంకొక మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి, ఇక్కడ 23వ వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు.
కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఇక్కడ పాపం విషయంలో ఏ భేదం లేదు, అయితే నీతిని తీర్చే విషయంలో దేవుడు ఏ భేదాన్ని కూడా ఎంచడం లేదు. కాబట్టి ఇక్కడ ఏం చూస్తాం? దేవుడు అనుగ్రహించే నీతి భేదము లేని నీతి అని చూడవచ్చు. ఎందుకు అంటే ఈ 3వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ కింది వచనాలకు మనం వస్తాం. 28వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు, కాగా లేకుండా విశ్వాసం వలనే, ఇంకా కిందికి, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్ని జనులకు దేవుడు కాడా? అవును, అన్ని జనులకును దేవుడే. దేవుడు ఒక్కడే కనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసమూలంగాను, సున్నతి లేని వారిని విశ్వాసం ద్వారాను నీతిమంతులనుగా తీర్చును. ఇక్కడ ఏం చూస్తాం? సున్నతి కలిగిన వారిని గురించి చూస్తాం, సున్నతి లేని వారిని గురించి చూస్తాం. కాబట్టి భేదాన్ని గురించి ఇక్కడ ఎందుకు ప్రస్తావించబడింది? యూదులను గురించి, అన్ని జనుల గురించి ప్రస్తావించబడుతుంది. కాబట్టి అన్ని జనులని దేవుడు ఉపేక్షించలేదు, యూదులను ఆయన దరికి చేర్చుకొని వాళ్ళని గొప్ప చేయలేదు. కాబట్టి ఇక్కడ రాయబడిన ఈ మాటలో 29వ వచనంలో యూదులకు మాత్రమే ఆయన దేవుడు, అన్ని జనులకు కూడా ఏమై ఉన్నాడండి? ఆయన దేవుడై ఉన్నాడు. కాబట్టి అందరికీ దేవుడే, యూదుడు కావచ్చు, అన్ని జనుడు కావచ్చు. ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడే అవకాశం ఉంది అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది ఇక్కడ. కాబట్టి సున్నతిని గురించి, సున్నతి లేని వారిని గురించి అందుకే ఇక్కడ ప్రస్తావించబడినట్లుగా మనం చూస్తాం. ఈ 3వ అధ్యాయంలో చాలాసార్లు యూదుల గురించి, అన్ని జనుల గురించి కూడా మధ్యలో ప్రస్తావించబడుతుంది. కాబట్టి ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. ఏ భేదము లేదు, అందరూ నీతిమంతులు కాగలరు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి దేవుడు భేదం లేకుండా తన నీతిని ఇవ్వగలడు అనే సంగతిని గుర్తించాలి. లూకాసు వార్త 18వ అధ్యాయంకి వచ్చినప్పుడు అక్కడ దేవాలయంలోనికి వెళ్ళిన ఒక పరిసయ్యుని గురించి, అదే సమయంలో దేవాలయంలోనికి వెళ్ళిన ఒక సుంకరిని గురించి రాయబడుతుంది. ఇక్కడ 18వ అధ్యాయం లూకాసు వార్త 9వ వచనం నుండి, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. కాబట్టి ఇక్కడ ఎవరి గురించి ప్రస్తావించబడుతుంది ఇది అంటే, తామే నీతిమంతులం అనుకొని ఇతరులను తృణీకరించే అందరితో కాదు, కొందరితో ఈ మాట చెప్తున్నాడు అనేది మనం గుర్తించాలి. కాబట్టి ఇక్కడ కొందరితో ఆయన ఈ మాట చెప్తున్నాడు. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. వీళ్ళ యొక్క స్టేటస్ వేరు. ఒక ఆయనేమో పరిసయ్యుడు అని చూస్తాం, సుంకరులు కాబట్టి వాళ్ళను దూరంగా పెడతారు. కాబట్టి సుంకరి కూడా దేవాలయానికి వెళ్ళాడు అనే మాట చూస్తాం. అయితే ఇక్కడ పరిసయ్యుడు నిలవబడి ఆయన ఏమని ప్రార్థన చేస్తాడు? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులునైనా ఇతర మనుషుల వలె అయినను ఈ సుంకరి వలె అయినను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాబట్టి ఇక్కడ ఆయన అంటాడు, ఇదిగో ఇక్కడ నిలవబడ్డ సుంకరి లాంటి వాడిని కాదు నేను, అదిగో అక్కడ బయట తిరిగే వ్యభిచారులు లాంటి వాడిని కాదు, దొంగని కాదు నేను, అన్యాయస్తుని కాదు నేను. కాబట్టి నాలో ఉన్న విలువలేంటో చూడండి అన్నట్టుగా 12వ వచనంలో చెప్తున్నాడు ఆయన. వారమునకు 2 మారులు నేను ఉపవాసం చేయుచున్నాను, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాను. ఇదే నీతి అనుకుంటున్నాడు ఈ వ్యక్తి.
కాబట్టి తానే నీతిమంతుడిని అనుకుంటున్నాడు, ఎదుటివాడు నీతిమంతుడు కాదనే తన యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ ఆయన అంటున్న ఈ మాటలు మనం చూస్తే తన వైపు తాను చూసుకున్నాడు. మీరు ఒక మాట చూశారు, అతిశయ కారణము ఎక్కడా? మీరు చూసారా మాట రోమపత్రికలో? అతిశయ కారణం ఎక్కడ? నీతి ఎలాగొస్తుంది మనిషికి అంటే అది దేవుని వలన కలుగుతుంది, కానీ నీ వలన కలిగేది కాదు. అందుకని ఇక్కడ మాట చూస్తే 27వ వచనం, రోమ 3:27లో, కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? కాబట్టి అది కొట్టివేయబడింది. ఎట్టి న్యాయం బట్టి అది కొట్టివేయబడింది? క్రియా న్యాయం బట్టే కాదు. ఇప్పుడు ఈయన క్రియా న్యాయాన్ని ఎంచుకున్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి లోకాసు వార్త 18వ అధ్యాయంలో ఈ వ్యక్తి తన దగ్గర ఉన్న క్రియలు చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఆయన అంటాడు, నేను దొంగను కాదు, వ్యభిచారిని కాదు, నేను అన్యాయస్తుని గాను, సుంకరి వలె ఈ వ్యక్తి వలె కూడా నేను, ఇతర మనుషుల వలె కూడా నేను లేను, నేను చాలా ప్రత్యేకమైన వ్యక్తిని అన్నట్టు చెప్తున్నాడు ఈయన. తన్ను తాను పొగుడుకుంటున్న వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఈ విధంగా తాను ప్రార్థన చేస్తున్నాడు. అయితే 13వ వచనంలో మనం చూస్తాం, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతన్ని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడునని చెప్పాను. ఈ మాటలు మనకు అర్థమవుతుంది. పరిసయ్యుడనే ఈ వ్యక్తి తన క్రియల గురించి మాట్లాడతాడు, తనకున్నటువంటి నీతి అని తాను అనుకుంటాడు. మీరు కనుక వాక్యంలో చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు స్పష్టంగా ఒక మాట అక్కడ చెప్పడం మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఇక్కడ అంటాడు 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని. ధర్మశాస్త్ర మూలమైంది ఎవరి నీతి? నా నీతి. అది కాబట్టి నా నీతి అనేది ఏదైతే ఉంటుందో అది ధర్మశాస్త్ర మూలమైంది. ధర్మశాస్త్ర మూలమైన లేక క్రియల మూలమైన నా నీతి అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఆ పరిసయ్యుడు ఏమనుకుంటున్నాడు? నా నీతి. కాబట్టి నేను చేసిన క్రియలు ఇవి, నేను చేసిన పనులు ఇవి అని ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తాం, ఈ పరిసయ్యుడు తన జీవితంలో తన క్రియలను వల్లించకుండా రావడం మనం చూస్తాం. మనస వాచ కర్మేణ మన జీవితంలో నీ క్రియలు, నీ గొప్పతనాలు ఇవన్నిటిలో నువ్వు సిలువ వేయబడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, ఇక్కడ పరిసయ్యుడు తన నీతిని గురించి మాట్లాడుతున్నాడు. పరిసయ్యుడు తన నీతిని గురించి మాట్లాడతాడు. మీరు కనుక చూస్తే చిన్నప్పటి నుండి నేను ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నానని ఒక వ్యక్తి చెప్పాడు మార్కు సువార్త 10వ అధ్యాయంలో. ఆ వ్యక్తి దగ్గర కూడా మంచి క్రియలు చాలా ఉన్నాయి. ఆ వ్యక్తి కూడా మంచి క్రియలు కలిగిన వాడే. మార్కు సువార్త 10వ అధ్యాయంలో 17వ వచనం నుండి చూస్తే మనం కిందికి వద్దాం. యేసు ప్రభు దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చి, మరి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నేనేం చేయాలి అని ఆయన్ని అడుగుతూ వచ్చాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు అంటే 19వ వచనంలో చూస్తాం, నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చొద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, ఇదిగో చూడండి ఏమంటాడైనా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటేనని చెప్పాను. ఇక్కడ మనం ఈ మాట చూస్తాం. ఎప్పటి నుంచి చేస్తాడు ఆ వ్యక్తి? బాల్యం నుండే ఇవన్నీ అనుసరిస్తున్నాడు. ఇలాంటి మంచి వ్యక్తిగా మనకి లోకంలో కనిపిస్తారు. ఇలాగా
దొంగతనం లేదు, వ్యభిచారం లేదు, అబద్ధ సాక్ష్యం లేదు, మోసపుచ్చడం లేదు, ఇవేవీ లేవు. ఇంతకంటే ఇంకెవడు పరలోకం వెళ్తాడు, ఎవడు నీతిమంతుడు కాగలడు అని మనం ఒకవేళ భావించవచ్చు. అయితే ఇక్కడ మీరు ఒక మాట గమనించినట్లయితే, దేవుని దృష్టికి నీతిమంతులం కావాలి, మన దృష్టికి మాత్రం కాదు. మీరు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కనుక మనం చూస్తే అక్కడ ఈ మాట స్పష్టంగా ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఇక్కడ ఈ మాట చూస్తే 20వ వచనం, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను ఏ మనుషుడు ఆయన దృష్టికి, ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. అంతే. ఆయన దృష్టి, నువ్వు అనుకో, నువ్వు నీతిమంతుడిని అనుకోవచ్చు, నీకు రైట్స్ ఉన్నాయి అనుకో, కానీ ఆయన మాత్రం ఏమనడు, నీతిమంతుడని ఆయన మాత్రం చెప్పడం. ఈ వ్యక్తి తన జీవితంలో లోపాన్ని గుర్తించని ఏమనొస్తాడు, ఆ వ్యక్తి ప్రభు దగ్గరకు వస్తేనే అతని లోపం ఏమైంది, వెల్లడి అయింది. ఒకవేళ తన లోపం తనకు వెల్లడి అయ్యుంటే ప్రభు దగ్గరకు వచ్చి ఇలాగ మాట్లాడి ఉండేవాడు కాడు. అందుకనే మనం గమనించాలి, ధర్మశాస్త్రం చదువుతూ ఉండొచ్చు, ధర్మశాస్త్రంలో సంగతులు తెలుసుకుంటూ ఉండొచ్చు, ఇవన్నీ చూస్తుండొచ్చు, కానీ తన పాపం ఏం కాలేదు, తనకి వెల్లడి కాలేదు. దేవుడు నీతి ఇవ్వని ధర్మశాస్త్రాన్ని మనకు ఎందుకు ఇచ్చాడు? మరి ఆయన ఎందుకు ఇచ్చాడు ఈ ధర్మశాస్త్రాన్ని? అక్కడే ఉంటుంది. రోమపత్రిక 3వ అధ్యాయంలో ఇక్కడ రాసి ఉంటుంది 20వ వచనం చివరిలో, ధర్మశాస్త్రం వలన పాపం అంటే ఎట్టిదో తెలియబడుతుంది. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నీ పాపాన్ని చూపించగలిగే కెపాసిటీ ధర్మశాస్త్రానికి ఉంది, కానీ పాపం నుంచి విమోచించే కెపాసిటీ లేదు దానికి. కాబట్టి ధర్మశాస్త్రం ఎలాంటిది అంటే నీ పాపాన్ని చూపించగలదు అంతవరకే, అంతేగాని నీ పాపాన్ని నుంచి నిన్నేం చేయలేదు, ధర్మశాస్త్రం విమోచించలేదు, దానికి ఆ కెపాసిటీ లేదు. అందుకనే బైబిల్లో రాయబడింది ఏంటి అంటే, రోమీయులకు రాసిన పత్రికలో కనుక మీరు చూస్తే అక్కడ రాసి ఉంటుంది ఈ మాట, 8వ అధ్యాయం అండి, 8వ అధ్యాయం 2వ వచనంలో రాసి ఉంటుంది, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను, దానిని దేవుడు చేశాడు. ధర్మశాస్త్రం చేయలేకపోయింది, కానీ ఎవరు చేశారు? దాన్ని దేవుడు చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం ధర్మశాస్త్రము యొక్క నీతి మనకి రావాలి, ధర్మశాస్త్రంలో చెప్పబడిన నీతి మనకు రావాలి. ధర్మశాస్త్రం మాత్రం నీతిని ఏం చేయదు, మనకి ఇవ్వదు. ఈ ప్యాసేజీని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కనుక కిందికి ఇంకొంచెం చదువుతూ వస్తే, ధర్మశాస్త్రము చూడండి ఇక్కడ, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలి. ధర్మశాస్త్రం నీతి ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలి. ఏంటి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి ఏంటి? ఆజ్ఞలన్నీ నెరవేర్చబడాలి. ఏమి నెరవేర్చబడాలి? ఆజ్ఞలన్నీ నెరవేర్చబడాలి. 10 ఆజ్ఞలు నెరవేర్చాలి. 10 ఆజ్ఞలు ఏ మనుషుడు భూమి మీద పుట్టినవాడు ఎవడు నెరవేర్చలేదు. 10 ఆజ్ఞలు నెరవేర్చిన ఒకే ఒక్క ఆయన, పరలోకము నుండి మన కొరకే నరుడుగా వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన నెరవేర్పులో ఉన్న పరిపూర్ణతలోకి మనం ప్రవేశిస్తున్నాం. మనం సంపూర్ణులం ఎంత మాత్రమూ కాము. బైబిల్ ఏం చెప్తుంది అంటే, వ్యభిచరించవద్దన్న దేవుడు దొంగతనం కూడా చేయొద్దన్నాడు. యాకోబు పత్రికలో మీరు ఆ మాటలు చూస్తారు, చూడండి అక్కడ ఏమని ఉంటుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం అండి, 2వ అధ్యాయం ఇక్కడ ఏం రాసి ఉంటుంది? ఎవడైనా 10వ వచనం అండి, ఎవడైనను ధర్మశాస్త్రమంతా గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధియగును. ఏమవుతాడు ఆ వ్యక్తి? అపరాధియగును.
ఎందుకంటే పై వచనం కూడా మీరు చూస్తారు, 9వ వచనం, మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వల్ల అపరాధులను తీర్చబడి పాపం చేయవారొదరు. పక్షపాతులైతే ఆ పరిసేయుడు అదే చూస్తున్నాడు, ఆ వేస్ట్ ఫెలో అన్నట్టుగా ఆయన చూస్తున్నాడు, నేను చాలా గొప్పోడిని అన్నట్టు చూస్తున్నాడు. ఇక్కడ మనం కనుక చూస్తే ఎవడైనా ధర్మశాస్త్రం మొత్తం గైకున్నా కూడా ఒక్క ఆజ్ఞ తప్పిపోతే ఆజ్ఞలన్నింటి విషయంలో ఆయన ఏమవుతున్నాడు? అపరాధి. 11వ వచనం, వ్యభిచరించొద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పిన గనక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసినలా ధర్మశాస్త్రం విషయంలో అపరాధివైతివి. ఏమయ్యావు నువ్వు? ఈ విధంగా ఏ మనుషుడు భూమి మీద ఏ ఒక్క నరుడు కూడా 10 ఆజ్ఞలు ఫుల్ఫిల్ చేసినవాడు లేడు. 10 ఆజ్ఞలు పూర్తి చేసినవాడు లేడు. 10 ఆజ్ఞలు పూర్తి చేసినవాడు ఒకే ఒక్క నరుడు, మనుష్య కుమారుడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభువుని గురించి మాట చెప్పబడింది. యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఆయన ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చిదనని తలంచొద్దు, నెరవేర్చడానికే కానీ. ఏమంటాడు? కొట్టివేయడానికి నేను రాలేదు. బాగా గమనించాలి, నెరవేర్చడానికి వచ్చాను. ఆ మాటలు మీరు చూసారు ఇందాక. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి మన ఏంది ఏం కావాలి? నెరవేర్చబడాలి. ఎవరు నెరవేర్చారు అది? అక్కడ చదవండి ఇప్పుడు, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆ మాట చూడండి. ఏమనుంది? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 4వ వచనం, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. యేసు ప్రభు దాని యొక్క మన యొక్క పాపం యొక్క శిక్షను ఆయన నెరవేర్చాడు. ఆయన మన కొరకైన ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ఆయన శరీరం ఏం చేయబడింది? నెరవేర్చబడింది. పాప పరిహారం కూడా ఆయన శరీరం అందు ఏమైంది? నెరవేర్చబడింది. కాబట్టి ఈ నెరవేర్పు మనకు పరిపూర్ణతనిస్తుంది. ఎందుకంటే ఆజ్ఞలో తప్పిపోయిన ఆదామును బట్టి అందరు ఎట్లా పాపులయ్యారో, నెరవేర్చిన యేసు ప్రభువుని బట్టి నీతిమంతులు అవుతారు. రోమిలకు రాసిన పత్రికలోని ఈ మాట చాలాసార్లు చూస్తుంటాం. రోమాపత్రిక 5వ అధ్యాయం అండి 19వ వచనం, ఎలయనగా ఒక్క మనుషుని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరో, అలాగే ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు. అక్కడ ఒక్కడే, ఇక్కడ కూడా ఒకడైనా ఎదురా? అక్కడ ఒక్కడే ఆదాం, ఇక్కడ ఎవరు? ఒక్కడే. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 18వ వచనం, తీర్పు ఒక్క అపరాధం మూలం వచ్చింది, మనుషులందరి శిక్షావిధికి కలుగుటకు ఎలా కారణమైందో అలాగే ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానం మనుషులకందరికీ నీతి విధించబడటకేమైంది అది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఒకే ఒక కార్యం చేశాడు, గొప్ప కార్యం. మన కొరకై శిలువలో ప్రాణం పెట్టాడు. భూమి మీదకి వచ్చి 30 సంవత్సరాలు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. యేసుప్రభు భూమి మీద 30 సంవత్సరాలు ఏం చేశాడు? ఆయన ఆ 10 ఆజ్ఞలు ఏం చేశాడు? నెరవేర్చాడు. ఆయన నెరవేర్చాడు. ఏ మనుషుడు భూమి మీద ఏం చేయలేదు, దాన్ని నెరవేర్చలేదు. కాబట్టి ఆయన నెరవేర్చాడు. ఆ నెరవేర్పులో నుండి మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలి, కానీ ఆయనకి వెలుపలగా పరలోక రాజ్యంలోకి మనం ఏం చేయలేము, ప్రవేశించలేము. కాబట్టి ఏదైనా నీతి వచ్చింది అనుకుంటే ధర్మశాస్త్రం వల్ల వచ్చింది, కానీ యేసుక్రీస్తు వల్ల వచ్చింది, కానీ ధర్మశాస్త్రం వల్ల రాదు. మీరు కనుక గలతీ పత్రికలో ఒక మాట కనుక చూస్తే 4వ అధ్యాయంలో ఇక్కడ ఈ పదాన్ని కూడా అక్కడ ఉపయోగించడం మీరు చూస్తారు. గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం అండి, 4వ అధ్యాయమేనా 5వ అధ్యాయం 4వ వచనం, మీలో
ధర్మశాస్త్రం వలన నీతిమంతులను తీర్చబడే వారెవరు? వేరు చేయబడ్డారు, కృపలో నుండి తొలగిపోయిన వారు. కాబట్టి ఏమయ్యారు వాళ్ళు? కృపలో నుండి తొలగిపోయారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం, ధర్మశాస్త్రము వలన మనకేమి లేదండి, నీతి రానే రాదు. కాబట్టి వాక్యం నుండి మనం ఇంకొక మాట కూడా చూడొచ్చు. యేసు ప్రభువారు ఏమి నెరవేర్చాడు? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చాడు. అయితే ఏం కొట్టేశాడు ఆయన? విధి రూపకమైన ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు. విధి రూపకమే. మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా చూడండి, విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏం చేశాడు ఆయన? శరీరమందు కొట్టివేయబడింది విధి రూపకమైన ధర్మశాస్త్రం. బలులు, అర్పణలు ఇవన్నీ ఏమైనాయి? అక్కడ కొట్టివేయబడ్డాయి. నీతికి సంబంధించిన విధి రూపకమైన ధర్మశాస్త్రం నెరవేర్చబడింది. ఇక్కడ ఈ మాటలు చూస్తాం చూడండి, నీతి సంబంధించింది నెరవేర్చబడింది, కానీ విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం ఏం చేయబడింది ఆయన శరీరమందు? ఇక బలులతో పని లేదు. అన్నిటికీ యేసు ప్రభు శరీరంలోని బలులన్నీ గావించబడ్డాయి. ఇంకా బలులు అర్పించాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఆయనలో నుంచి కనుక వెళ్తే ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చగలిగే కెపాసిటీ మనకు దేవుడు ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. ఎందుకంటే నెరవేర్చిన ఆయన, ఆ నెరవేర్పులోంచి మనం ఏం చేయాలి? ప్రవేశించాలి. ఎలా నెరవేరుస్తాం ధర్మశాస్త్రాన్ని మనం? ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక రావాలి. రోమిలకు రాసిన పత్రికలో అక్కడ చక్కగా ఈ మాట రాసింది. రోమపత్రిక 13వ అధ్యాయము 10వ వచనం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండడం, అది నెరవేర్చడం. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం అంటే నువ్వేమో చేయక్కర్లా, ప్రేమ కలిగి ఉండు. ధర్మశాస్త్రం మొత్తం 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞల్లో నిగూఢమై ఉన్నాయని మనకు తెలుసు. ఏంటవి అంటే 4 ఆజ్ఞలు దేవుణ్ణి ప్రేమించాలి, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి అని ఉంది. కింద 6 ఆజ్ఞలు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. అది ప్రేమే. ఇక్కడ కూడా ఏం చెప్పబడింది? ప్రేమే. కాబట్టి ప్రేమ కలిగి ఉండడం ధర్మశాస్త్రాన్ని ఏం చేయడం? నెరవేర్చడం. కాబట్టి మనం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చగలిగిన కెపాసిటీ క్రీస్తు ప్రేమ నుంచి వచ్చింది. దేని నుంచి వచ్చింది? అది ఎక్కడ వచ్చింది ఆ ప్రేమ? రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 5వ వచనంలో ఆయన తన ప్రేమను వెల్లడి చేశాడు. ఆయన తన ప్రేమను ఏం చేశాడు? వెల్లడి చేశాడు. ఎక్కడ? ఓకే. ఎందుకనగా ఈ నిరీక్షణకు సిగ్గుపరచదని చెప్పిన తర్వాత మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో ఏం చేయబడింది? కుమ్మరించబడింది. అయితే పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడిన దేవుని ప్రేమ శిలువ మీద ఆయన ఏం చేశాడు? 8వ వచనంలో వెల్లడి చేశాడు. భూమి మీద దేవుని ప్రేమ తెలియజేసింది ఆయన తప్ప ఇంకెవరు దేవుని ప్రేమను ఏం చేయలేదు, తెలియజేయలేదు. మానవ ప్రేమకి దేవుని ప్రేమకి వ్యత్యాసం ఏంటంటే, మనకు అనుకూలంగా ఉంటే మానవుడు ఎదుటివాడిని ప్రేమిస్తాడు. దేవుడి ప్రేమ ఏంటంటే హింసించినా కూడా ఆయన్ని దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? ఆయన్ని ప్రేమిస్తాడు. కాబట్టి మానవ ప్రేమలో స్వార్థం ఉంటుంది, కానీ దేవుడి ప్రేమలో ఏం లేదు, స్వార్థం ఉండదు. కాబట్టి ఈ భూమి మీద స్వార్థం లేకుండా దేవుని యొక్క ప్రేమను ఈ లోకంలో మనకు వెల్లడి చేసినవాడు, చూపించినవాడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ ప్రేమను ఎరిగిన వారమై, ఆ ప్రేమను నమ్మిన వారమై, ఆ ప్రేమతోటి మనం ఈ లోకంలో నడిస్తే ధర్మశాస్త్రాన్ని మన ఆత్మీయ జీవితంలో కూడా నెరవేర్చడానికి కెపాసిటీ దేవుడు ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. నేను అందుకే ఈ మాట చెప్తున్నాను. ఇదంతా ఈ నెరవేర్పు ఎవరి వల్ల అయింది చెప్పాలి. ఇప్పుడు మన వల్ల అయిందా? కానే కాదు. ఎవరి వల్ల అయింది? దేవుని వల్ల అయింది. దేవుని వల్లే అయింది. కాబట్టి ఇప్పుడు ఆ పరిసైడ్ ఏమనుకుంటున్నాడు? నా వల్ల అయింది అనుకుంటున్నాడు. ఇప్పుడు అందుకే చెప్పాను, ఇదంతా నా వల్ల అయింది కాదు. ఎవరి వల్ల అవుతుంది? దేవుని వల్ల అవుతుంది. ఇప్పుడు నేను శంకర్ గురించి కనుక ఒక మాట చెబితే, అక్కడ శంకరి
ఆకాశం తట్టు చూడటానికైనా ధైర్యం చాలలేదు, రొమ్ము కొట్టుకుంటూ ఆయన ఏం చెప్తున్నాడు? దేవా, ఇందా ధర్మశాస్త్రం ఏం బయటికి పెట్టిద్దని చెప్పాను? పాపాన్ని బయట పెట్టిద్దని చెప్పి. ఇప్పుడు ఈయన పాపాలు ఏమవుతున్నాయి? బయటపడుతున్నాయి. ఈ వ్యక్తికి ధర్మశాస్త్రాన్ని చదివినవాడు కాదు, కానీ అతని పాపాలు ఆయనకి ఏమైనాయి? వెల్లడవుతుంది. కంటెంట్ ఏంటంటే ధర్మశాస్త్రం మన తప్పిదాలను ఏం చేయాలి? ఎత్తి చూపించాలి. ధర్మశాస్త్రాన్ని రోజు పరిశీలి చదువుతున్నాడు, కానీ ఆయన తప్పులు ఆయనకి ఏం కాలే, తెలియలే. కానీ సుంకరికి తన తప్పు ఏందో, తన పాపం ఏంటో తనకి దేవుడు ఏం చేశాడు? వెల్లడి చేశాడు. అందుకే ఆయన అంటాడు, నేను పాపిని, నువ్వు నన్ను ఏం చేయాలి? కరుణించాలి. సిలువ మీద ఆయన మనల్ని కరుణించాడు, సిలువ కార్యం మనల్ని ప్రేమించాడు. సుంకరి ఏం గుర్తించాడు అంటే, తనలో ఏముంది అన్నాడంటే పాపం ఉందన్నాడు. పరిసేయుడు తనలో ఏముందన్నాడు? నీతి ఉందన్నాడు. యేసుప్రభు అన్నాడు, నేను నీతిమంతులను పిలవడానికి రాలేదు. రోమా 3:11 ప్రకారం నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా లేడు. నీతిమంతుణ్ణి అని నువ్వు అనుకుంటే నువ్వు నీతిమంతుడు కానే కావు. ఈ మాట వాక్యమే చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడున్న పరిసేయుడికి సుంకరికి ఉన్న వ్యత్యాసాన్ని భూమి మీద చూస్తున్నాం, కానీ దేవుడికి మాత్రం ఏమాత్రం వ్యత్యాసం అన్నది లేదు, భేదం లేదు. సుంకరైనా పర్వాలేదు, ఆయన పాపం ఒప్పుకున్నాడు కాబట్టి ఆయన నీతిమంతుడిగా దేవుడు ఏం చేశాడు? తీర్చాడు. ఆయన దేవుడిని నమ్మాడు కాబట్టి ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? నీతిమంతుడు చేశాడు. ఏ భేదమును లేదు. కాబట్టి అందరూ నీతిమంతులు కాగలరు. ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. నేను ఇక్కడ ఈ మాట జ్ఞాపకం చేసేటప్పుడు, ఎంత మంచి ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకి ఇచ్చినా కూడా ఆ ధర్మశాస్త్రం మనల్ని నీతిమంతులుగా తీర్చలేకపోయింది కదా, కానీ దేవుడు చేశాడు ఆ పని. ధర్మశాస్త్రంలో ఒక 5 సంగతులు, శ్రేష్టమైన సంగతులు ఉంటాయి. రోమపత్రిక 7వ అధ్యాయంలో 3 సంగతులు ఉంటాయి. రోమిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 3 సంగతులు అక్కడ మనం చూస్తాం. 12వ వచనము, కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైంది. ధర్మశాస్త్రం ఎలాంటిది? పరిశుద్ధమైంది. ఆజ్ఞ కూడా ఏంటిది? పరిశుద్ధమైంది, నీతి గలది, ఉత్తమమైంది. ఎన్నున్నాయి అందులో? ధర్మశాస్త్రం ఏంటిది? పరిశుద్ధమైంది, నీతి గలది, ఉత్తమమైంది. కానీ నీతి నీ లేదు. అర్థమైందా నీకు చెప్పే మాట? నీతి గలదే ధర్మశాస్త్రం, కానీ నీతి మనలోనికి ఏం చేయలేదు, ధర్మశాస్త్రం ఇవ్వలేదు. తర్వాత మీరు ఇంకా కిందికి వస్తే మరి ఇంకో మాట 18వ వచనం. ఓకే, ఒక్క నిమిషం. పైన 16వ వచనం కూడా చూడండి ఒకసారి. 16వ వచనం, ధర్మశాస్త్రం ఎలాంటిది? వాస్తవంగా శ్రేష్టమైంది. ధర్మశాస్త్రం ఎలాంటిది? శ్రేష్టమైంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ మాట చూస్తారు. ధర్మశాస్త్రము 13వ వచనంలో ఉత్తమమైంది, 12వ వచనంలో ఉత్తమమైంది, పరిశుద్ధమైంది, నీతి గలది. కీర్తన గ్రంథం 119వ అధ్యాయంలో, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 142వ వచనం, 142వ వచనం, నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రం సత్యం. ధర్మశాస్త్రం ఏమిటి? సత్యం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం, మేలైనది. చాలు, అంతేనమ్మా. ధర్మశాస్త్రం ఏంటిదంట? మేలైంది, ఉత్తమమైనది, నీతి గలది, సత్యమైనది, పరిశుద్ధమైనది, ఇంకొకటి శ్రేష్టమైనది, ఆడ సత్యవంతమైనది. ఇంత మంచి ధర్మశాస్త్రం అయ్యున్నా కూడా ఈ ధర్మశాస్త్రం మనకి నీతిని ఏం చేయలేకపోయింది? ఇవ్వలేకపోయింది. ధర్మశాస్త్రం నీతిని ఇవ్వలేకపోయింది. కాబట్టి అందుకనే మనం గమనించాలి, ధర్మశాస్త్రమును అనుసరించేవాడు నీతిమంతుడు కాడు, కానీ ధర్మశాస్త్రమును ఇచ్చి మన కొరకు సిలువలో ప్రాణం పెట్టిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి వల్లే మనం ఏమవుతాం. మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు దేవుడు? ధర్మశాస్త్రం మనల్ని యేసు ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. పాపాన్ని గుర్తు చేసి, పాపాన్ని ఏం చేస్తుంది? బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు బ్లడ్ టెస్ట్లో నీ జబ్బు తెలుస్తుంది, కానీ టెస్ట్ నిన్ను స్వస్థపరచదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళని చెప్తుంది. అలాగే ధర్మశాస్త్రం కూడా ఎలాంటిది? నీ తప్పిదాన్ని నీకు చూపిస్తుంది, నీకు గైడ్ చేసిద్ది. ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? యేసు ప్రభు. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం, 3వ అధ్యాయం గలతీలు రాసిన పత్రిక, బాల శిక్షకుడు 24వ వచనం,
కాబట్టి మనం విశ్వాస మూలము నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకేమైంది? బాలశిక్ష కూడా అయిన. బాలశిక్ష అంటే ఈరోజు మనం ఈ బైబిల్ చదువుకున్న ఒక పెద్ద పుస్తకాలు చదివినా బాలశిక్షలో ఆకు దీర్ఘం వేస్తే ఈ దీర్ఘం వేస్తే ఈ చదువుకుంది ఎడకు మనం ఏం చేయలే, రాలే. బేసిక్స్ అయ్యి బాలశిక్ష మనలను పెద్ద పుస్తకాలు చదివేటట్టు చేసింది. కాబట్టి ధర్మశాస్త్రం మనలను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఏం చేసింది? రూట్ చూపించింది. ఇదిగో నువ్వు పాపివి, నువ్వు స్వస్థపడాలంటే అక్కడికి వెళ్ళు, ఇదిగో ప్రభు ఉన్నాడు, ఆయన నిన్ను బాగు చేయగలుగుతాడు. కాబట్టి ధర్మశాస్త్రం యొక్క విధి ఏంటి అంటే నీ తప్పులు చూపించడం, నువ్వు దేనికి అర్హుడు కాదని నీకు గుర్తు చేయడం, అర్హత అక్కడికి వెళ్తే నీకు వస్తుందని గైడ్ ఏం చేస్తుంది? చూపించడం. కాబట్టి అందుకే దేవుడి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కానీ దీనివల్ల మనకు నీతి వచ్చిందని బైబిల్ ఎక్కడ మనకే చూడలే, అంతే కదా. కాబట్టి గల్తీలు రాసిన పత్రికలో కూడా అంతే ఉంటుంది. ధర్మశాస్త్రము అనుసరించేవాడు దేవుని ఎదుట ఏం కాడంట? నీతిమంతుడు కాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసం ముఖ్యం ఇక్కడ. ఒకవేళ నువ్వు దేవుని ఆలయానికి వచ్చినా, దేవుని వాక్యాన్ని చదువుతున్నా, దేవునికి ప్రార్థన చేస్తున్నా, దేవునికి ఆరాధన చేస్తున్నా, మంచిదే, ఉత్తమమైన పనే, మంచి కార్యాలే. కానీ అందులో విశ్వాసం ఉండాలి. ఏముండాలి అందులో? విశ్వాసం దేవునితో కనెక్టివిటీని చేస్తుంది. విశ్వాసం లేని ఏ క్రియ అయినా కూడా వ్యర్థమే కదా. అందుకనే మనం గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసమే శ్రేష్టమైనది. దేవుని వాక్యం చెప్తుంది, అందాక చూసాం సున్నతి గురించి. అబ్రహాము సున్నతి పొందకముందే విశ్వాసం ఉంది. ఏముంది? ఆ విశ్వాసం ఆ వ్యక్తిని ఏం చేసింది? నీతిమంతునిగా చేసింది. కాబట్టి ఇప్పుడు చెప్పాలి, నీతి దేవుడిచ్చే ధర్మశాస్త్రానికి వేరుగుంది. దేవుని యొక్క నీతి భేదము లేనిది. దేవుని యొక్క నీతి విశ్వాస మూలమైనది. మూడో మాట ఏంటిది చెప్పండి? అది దేవుని నీతి ఎలాంటిది? ఒకటి, ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. రెండో మాట, దేవుని నీతి భేదము లేని నీతి. అది ఎవరికైనా దేవుడు ఏం చేయగలుగుతాడు? దాన్ని ఇవ్వగలుగుతాడు. మూడో మాట, దేవుని యొక్క నీతి విశ్వాసం వలన మనకి ఇవ్వబడుతుంది. దేనివల్ల ఇవ్వబడుతుంది? విశ్వాసం వల్ల. నాలుగోది, దేవుని నీతి ఉచితముగా ఇవ్వబడుతుంది. ఎలాగ ఇవ్వబడుతుంది? అక్కడ ఉచితంగా ఇవ్వబడుతుంది. చదవండి రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవండి. అక్కడ ఏమనుంది? 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఫ్రీగా, ఉచితంగా. అది కాబట్టి ఇక్కడ ఉచితంగా ఇవ్వబడుతుందని చెప్పబడింది. అవునా? ఇంకో చోట దానం అని చెప్పబడింది. ఏంటిది? దేవుడు ఎట్లా ఇస్తాడు ఇది మనకి? ఇది దానము అని చెప్పబడుతుంది. అది ఇంకో చోట ఆ మాట ఉంటుంది. 5వ అధ్యాయం రోమపత్రిక, ఇక్కడ 15వ వచనం అనుకుంటాను. చూడండి, అక్కడ ఏమనుంది? కృపాచేతనైన దానం. ఏంటది? ఏంటిదంటే దేవుడు ఇచ్చేది ఏంటిది? ఉచితంగా ఇస్తాడు. దేవుడు ఎట్టిస్తాడు? దానముగా ఇస్తాడు. కాబట్టి ఇక్కడ దేవుడిచ్చేటువంటి ఏదైనా సరే మనకు ఉచితంగా ఇవ్వబడుతుంది. అది దానంగా మనకి ఇవ్వబడింది. సరే, ఇప్పుడు మనం రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ నీతిని మనకి ఇచ్చింది ఎవరని చెప్పాం? ఎవరు చెప్పండి? దేవుడే, ఆయనే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వల్లనే కలిగింది. అందుకే ఇక్కడ ఈ మాట కూడా చదవాలి మనం. ఇక్కడ చూడండి, ఎక్కడి నుంచి చదువుదామంటే 25 నుంచి చదవండి. 25 నుంచి. పూర్వం చేయబడిన పాపములను దేవుడు ఓరిమ వలన ఉపేక్షించినందున, ఇక్కడ ఆయన నీతిని కనపరచడం గురించి కూడా ఒక మాట రాసింది. దాని గురించి తర్వాత చదవరా కిందకి. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తం. ఏంటంటే తన నీతిని కనపరచడం. ఏంటి ఆయన నీతి? ఏంటి? ఆయన్ని భూమి మీదకి పంపించడం. ఏంటి మనకి ఇస్తున్న నీతి? ఏంటి అంటే ఆయన భూమి మీదకి ఏం చేయడం? పంపించడం. ఆయన మళ్ళీ 3వ దినాన లేపడం. మీరు రోమా 4 ఆఖరి వచనంలో చూస్తారు. ఆయన మన అపరాధం నిమిత్తం అప్పగించబడ్డాడు, మన నీతిమంతులు తీర్చడానికి లేపబడ్డాడు. ఏం చేయబడ్డాడు? ఆయన
ఇక్కడ కరుణాధారంగా ఆయన బయలుపరిచాడు. ఆయన కరుణాధారంగా ఏం చేశాడు? ఆయన్ని బయలుపరిచాడు. ఇక్కడ చూడండి, దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరుచు నిమిత్తం తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గల వారిని నీతిమంతునిగా తీర్చువాడై ఉండుటకు ఆయన అలాగూ చేశాను. ఎవరు నీతిమంతులకు తీర్చేది మనల్ని? నేను అనుకుంటే నేను నీతిమంతుని గాను, నువ్వు అనుకుంటే నువ్వు నీతిమంతుడు కావు. ఎవరు నీతిమంతుడిని తీర్చాలి? నిన్ను ఎవరు జడ్జి చేయాలి? దేవుడే. నిన్ను నీతిమంతుడు అని చెప్పగలగాల్సింది ఎవరు అంటే దేవుడే. మనం మాత్రం అనాల్సిన మాట ఏంటంటే, నేను నీతిమంతుడని నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, అనుకోవద్దు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీ చేత అయినను ఏ మనుష్యుని చేత అయినను నేను విమర్శించబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను. నా యందు నాకు ఏ దోషమును కానరాదు. అయినను ఇందువల్ల నీతిమంతునిగా ఎంచబడను. నన్ను విమర్శించేవాడెవరు? నన్ను విమర్శించేది ప్రభువే అని పౌలే చెప్పాడు ఈ మాట. నేనైనా ఇంత మంచి లక్షణాలు కలిగి ఉన్నా నేను ఎవరిని గాను? నీతిమంతుడిని కాను. పౌలు డేర్ చూడండి, ఇంకో చోట చెప్తాడు, నేను క్రీస్తుని అనుసరించి నడుచుతున్న ప్రకారం మీరు నన్ను పోలి. ఎంత ధైర్యం ఉంటే ఈ మాట ఆయన చెప్పగలిగాడు. ఎంతగా దేవుడు అంగీకరిస్తే అది రాసిపెట్టాడు. దాన్ని అంగీకరించాడు ఆ మాటను దేవుడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచు. ఈ మనుషుడు చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు అంటే, అయినా నేను నీతిమంతుడిని కాను. మన ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9లో చూసాం, నా నీతిని కాక క్రీస్తు యేసు నందలి విశ్వాస మూలమైన నీతి. చూడండి అక్కడ ఏమనుందో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, క్రీస్తును సంపాదించుకొని నా నీతిని కాక, నీతి అనగా విశ్వాసం బట్టి. ఎవరిచ్చింది నీతి నీకు? దేవుడు అనుగ్రహించిన నీతి. ఇది 5వ మాట. నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. 5వ మాట ఏంటంటే, దేవుని వలన కలిగిన నీతి. ఇది దేవుని వలన కలిగింది. దేవుని వలన ఎలా కలిగింది? మీరు రోమపత్రిక మీరు చూస్తారు, ఆ మాటల్లో కూడా ఏముందంటే, యేసుక్రీస్తు రక్తం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎవరి వల్ల? ప్రభువైన యేసుక్రీస్తు రక్తం వల్ల మనం ఏమయ్యాం? నీతిమంతులుగా తీర్చబడ్డామని రోమ 5వ అధ్యాయం 9వ వచనం రాసి ఉంటుంది. ఎట్లా అయ్యామను నీతిమంతులమే? ఆయన రక్తం కాచకపోతే మనం నీతిమంతులు అయ్యేవాళ్ళమా? కానే కాదు. కాబట్టి ఆయన వల్లే అయ్యింది నీతి. అందుకనే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఎవరు యందు విశ్వాసం ఉంచాలి? ఆయన యందే విశ్వాసం ఉంచాలి. కాబట్టి ఇప్పుడు ఆయన వల్లే వచ్చింది నాకు ఈ నీతి. నేను నీతిమంతుణ్ణి కాను. నోటితో కాదు, హృదయంతో చెప్పగలగాలి. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం, నా నీతికి ఆధారభూతులు. చదవండి, తీసి నాకెళ్ళి చూస్తే ఎట్లా తెలుస్తుంది? నా నీతికి ఆధారమగు దేవా. ఏం చెప్తాడు? నా నీతికి ఎవరు ఆధారం? నా క్రియలు కాదు. నా నీతికి ఎవరు ఆధారం? నువ్వే ఆధారం. కాబట్టి నా నీతికి ఆధారం నువ్వే. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో అంటాడు, యెహోవాయే నీతి. ఏం చెప్పాడు అక్కడ? ఆయనే మనకేమై ఉన్నాడంట? నీతి అయి ఉన్నాడు. 33వ అధ్యాయం 16వ వచనం, ఆ దినములో యూదావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితంగా నివసించుదురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడను. ఎవరు నీతి ఇస్తారు మనకి? దేవుడే మనకి నీతి. నేను ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథంలో ఒక మాట ఉండాలి. యెషయా గ్రంథంలో ఇంకొక మాట కూడా ఉంటుంది. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం చివరిలో ఉంటుంది. నీకు విరోధంగా రూపించబడిన ఈ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయి ప్రతివానికి నీవు నేరస్థాపన చేయదు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇది వారి స్వాస్థ్యం. ఇదే యెహోవా వాక్కు. ఇదేంటంటండి? స్వాస్థ్యం.
ఏంటిది మనకిచ్చిన నీతి? స్వాస్థ్యం. ఎవరి వల్ల కలుగుతుంది? నా వలన కలుగుతుంది. ఎవరి వల్ల కలుగుతుంది అంటే ప్రభు అయిన దేవుని వల్లనే కలుగుతుంది. కాబట్టి ఈ రోమాపత్రిక మనకేం జ్ఞాపకం చేస్తుంది నీతిని గురించి అంటే, నీతి ధర్మశాస్త్రమునకు వేరుగా ఉంది. తర్వాత నీతి భేదము లేకుండా అందరికీ ఏం చేయబడుతుంది? ఇవ్వబడుతుంది. నీతి విశ్వాసం వల్లనే నీతి మనకి కలుగుతుంది. తర్వాత ఇంకో మాట చూస్తాం, ఇది ఉచితముగా ఇవ్వబడిన నీతి. 5వ మాట, ఇది దేవుని వలననే కలిగిన నీతి. కాబట్టి ఇది ఈ రోమిలో ఇంకా ఈ ప్యాసేజ్ తర్వాత కూడా మళ్ళీ నీతిని గురించి ఇలాగ ప్రస్తావించడం మనం చూడగలుగుతాం. కాబట్టి 5 మాటలు మనం హృదయంలో ఉంచుకుంటాం. మళ్ళీ చెప్తున్నాను, ధర్మశాస్త్రానికి వేరుగా ఇస్తున్నాడు దేవుడు నీతి. అది ఆయన యందు ఉంచిన విశ్వాసం వలన ఇవ్వబడుతుంది ఈ నీతి. భేదం లేదు, అందరూ విశ్వసించిన వారందరికీ ఈ నీతి ఏం చేయబడుతుంది? ఇవ్వబడుతుంది. ఉచితంగా ఈ నీతి ఏం చేయబడుతుంది? ఇవ్వబడుతుంది. ఇది దేవుని వలననే ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ 5 మాటలు ఇందులో మనం చూస్తాం. ఎవరు అతిశయపడటానికి ఏం లేదంట, వీలు లేదు. అతిశయ కారణం ఏం చేయబడిందంట? కొట్టివేయబడింది అనే మాట చూస్తాం. కాబట్టి దేవుని వల్ల కలిగిన నీతిని బట్టి ప్రభువును మనం ఆరాధించే వారమై ఉన్నాం. ఈ నీతిని గురించి లాస్ట్లో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ కొరింథీ కొరింథీయులకు రాసిన 2వ కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాం. ఏమవడానికి? మనం ఏమవడానికి? దేవుని నీతి అవ్వడానికి. కాబట్టి మనం ఎవరు అండి? ఏ నీతి ఇది? దేవుని నీతి. ఇందులో కొంచెం డివైన్ చేస్తే మళ్ళీ అక్కడ మీరు ఇందా చూశారు, దేవుని నీతి అని రోమపత్రికలో కూడా చెప్పబడింది. ఏ నీతి అది? దేవుని నీతి బయలుపరచబడుతుంది అనే మాట కూడా చూశారు. సరే అండి, ఇంతవరకు చాలు. మిగతా సంగతులు తర్వాత వారం మనం చూస్తాం. ప్రార్థన చేస్తామండి.